రామ్ మనోహర్ లోహియ వారసులుగా ఉన్నటువంటి వాళ్ళ ప్రాబల్యం దేశంలో పెరగటము, మండల్ కమిషన్ ఉద్యమాలు రావటము, మరొక వైపు కాన్షీరామ్ గారు ఓట్ హమారా రాజ్ తుమారా నై చలేగా నై చలేగా అనే నినాదం రావటం, బహుజన్ సమాజ్ పార్టీని మరి ఉత్తర భారతదేశంలో దేశవ్యాప్తంగా కూడా మేము 85% మీరు 15%, ఓట్లు మావి సీట్లు మీవా, ఇకపై చెల్లదు ఇకపై చెల్లదు అనే నినాదంతోటి కాన్షీరామ్ గారు పెద్ద మొత్తంలో ఏందనంటే దేశంలో ఒక సంచలనాన్ని, ఒక ఉద్యమాన్ని, లక్షలాది మందిని కదిలించి కోట్లాదిలో మొత్తం ఓటు బ్యాంకును బీఎస్పీ 3 ఎంపీ స్థానాలు, మరి అదేవిధంగా 2, 3 రాష్ట్రాల్లో ఎమ్మెల్యే స్థానాలను గెలిచినటువంటి పరిస్థితి ఉంది. 89కి వచ్చేటప్పటికి 89 నుంచి ఇంకా బీఎస్పీ బలాన్ని పుంజుకోవటం ప్రారంభమైంది. 93కి వచ్చేటప్పటికి 1993కి వచ్చేటప్పటికి యూపీలో ములాయం సింగ్ యాదవ్ బీఎస్పీ కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ములాయం సింగ్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. ఆయనను చేయటం కూడా జరిగింది. ఆ తర్వాత యూపీలో మరి కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం ప్రారంభమైంది. ఎప్పుడైతే బీఎస్పీ సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రావటం జరిగిందో కాంగ్రెస్ ఓటు బ్యాంకును అంతా కూడా సగానికి బాగా 20-25% ఓటు బ్యాంకును బీఎస్పీ సొంతం చేసుకోవటంతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయింది. కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోవటంతో ఒకవైపు బీజేపీ బలపడటం, అదేవిధంగా బీఎస్పీ బలపడటం, సమాజ్వాదీ పార్టీ కూడా బలపడటం, కాంగ్రెస్ పార్టీ వీక్ కావటం, బలహీనం కావటం ప్రారంభమైపోయింది. ఇక ఆ దెబ్బతోటి యూపీలో కాన్షీరామ్ గారు కొట్టిన దెబ్బకు యూపీలో ఇంకా ఓడిపోయి అది కేంద్రం మీద కూడా దాని ప్రభావం పడి కేంద్రంలో ఎంపీ సీట్లు తక్కువ రావటం, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటానికి కారణమైంది. ఆ తర్వాత ఎన్డీఏ, అదేవిధంగా యూడీఎఫ్ ఈ పేర్లతోటి ఒకసారి కాంగ్రెసు, ఒకసారి బీజేపీ ఈ విధంగా వచ్చే క్రమం అంటే అంతకుముందు కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యంతో గెలిచే విధానం అంతరించిపోయి ఇంకా మిశ్రమ ప్రభుత్వాలు, అదేవిధంగా 20 పార్టీలను ఎన్డీఏ కూటమి ఒక 20 పార్టీలు, కాంగ్రెస్ ఒక 20 పార్టీలను కూడగట్టుకొని వాళ్ళు ఎన్నికలలో పోయి మరి గెలిచే పరిస్థితి మొదలైంది. అంటే కాన్షీరామ్ గారి దెబ్బకేంటిది అని అంటే ఎస్సీ సమాజం అంతా కూడా బీఎస్పీ పోడులోకి ఒక 50% ఎస్సీ సమాజాన్ని గుంజడంతో మరి కాంగ్రెస్ పార్టీ కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఏంటిది అని అంటే కుంటి మొత్తం ఏందనంటే అంతకుముందు ఉన్నటువంటి వైభవాన్ని మొత్తం కోల్పోయి ఇక అనేక రాష్ట్రాల్లో ఓడిపోవటం ప్రారంభమైంది. అంతటితోటి ఆగకుండా మరొక వైపు ఏందనంటే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే చీలికలు వచ్చేసి స్థానికంగా ప్రాంతీయ పార్టీలు ఏర్పడటం జరిగింది. మొదటి ప్రాంతీయ పార్టీ మహారాష్ట్రలో అనుకుంటాను శరద్ పవార్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద చీలిక వచ్చి దానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక ఆ తర్వాత ఇంకా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచే అనేక పార్టీలు ప్రాంతీయ పార్టీలు పుట్టుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకునే ఈ ప్రాంతీయ పార్టీలు కొల్లగొట్టడంతో ఇంకింత కుప్పకూలిపోయింది కాంగ్రెస్ పార్టీ. అంటే బీఎస్పీ ఒకవైపు గండి కొట్టడం, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ద్వారా బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీలను పెట్టుకోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ కుప్పగూలిపోయి ఓటు బ్యాంక్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు బీజేపీ మళ్ళీ ఇంకొక వైపు బలంగా తయారవుతూ క్రమక్రమంగా ఓటు బ్యాంకును పెంచుకొని మళ్ళీ కాంగ్రెస్ ఓటు బ్యాంకును అంతా కూడా బీజేపీ తనకు సొంతం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మొదలైంది. ఈ దెబ్బతోటి మొత్తం నష్టపోయిన పార్టీ ఏదన్నా ఉంది అని అంటే అది దేశంలో కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ కాన్షీరామ్ గారు కొట్టినటువంటి దెబ్బకు మొత్తం ఏందనంటే సొమ్మసిల్లి పడిపోయి ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల దెబ్బకు ఇంకింత మూర్ఛపోయి ఆ తర్వాత ఏంటిది అని అంటే బీజేపీ క్రమంగా బలోపేతం అంటే జనతా పార్టీ, జనతాదళ్ 2 ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత బీజేపీకి బలమైనటువంటి పరిణామాలు, అనుకూలమైన వాతావరణాలు రావటంతో ఇంకా బీజేపీ ఒక బలమైన శక్తిగా 2 ఎంపీ స్థానాల నుంచి అది దాదాపు 70-80 స్థానాలకు పెరిగి ఆ తర్వాత 170 స్థానాలకు పెరిగి ఆ తర్వాత ఏంటిది అని అంటే మెజార్టీ సాధించి మొత్తం ఏందనంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావటం, ఆ తర్వాత మొత్తం ఏందనంటే ఇండైరెక్ట్గా పివి నరసింహారావు ప్రభుత్వానికి కూడా బీజేపీ మద్దతుగా నిలబడి బాబ్రీ మసీదును కూలగొట్టడం, ఆ తర్వాత మళ్ళీ మొత్తం ఏందనంటే మోడీ
ఇంకింత దాన్ని ఏదైతే గుజరాత్‌లో వచ్చినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో ఏకఛత్రాధిపత్యం 25 సంవత్సరాలు, 24 సంవత్సరాలు అక్కడ పరిపాలించింది. మళ్ళీ దాన్ని మోడీ కేంద్రంలో దాన్ని విస్తరింపజేసి అదే మోడల్‌ను మొత్తం ఏందనంటే బీజేపీని కంటిన్యూగా మరి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ రకంగా మొత్తం ఏందనంటే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బలహీనపడుతూ వచ్చింది. జనతా పార్టీ ఎప్పుడైతే 90లో పూర్తి జనతా దళ్ ఏదైతే 90లో మరి కూలిపోయిందో మండల్ కమిషను అమలు చేయటం వల్ల బీజేపీ మద్దతును ఉపసంహరించడం వల్ల మరి జనతాదళ్ ప్రభుత్వం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం కూలిపోయింది.